పాత్ర అదే నాకు ఈవీలో ఇప్పుడు ఈ సినిమాకి పిలుపు రావడానికి కారణం కూడా పరిచయం. కోట గారితో మీరు చేశారా? చేయలేదు కదా కాంబినేషన్‌లో? ఆ! నేను వచ్చేసరికి ఆయన రిటైర్ అయిపోయారు. ఆల్మోస్ట్. ఆల్మోస్ట్ రిటైర్మెంట్. అదేలే. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ అంటే ఒప్పుకోరు ఆయన. ఒప్పుకోరు. ఇప్పటికే అవకాశాలా? అవును. ఆ! అట్లా ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి. అట్లా సంక్రాంతి సినిమా లెవెల్‌లో సంక్రాంతి కానీ నా సామాన్యంగా కూడా అడిగారు, డేట్ చెప్పాలి ఇంకా. ఆ టైం దగ్గరికి వస్తుంది మరి. సినిమా ఆల్రెడీ అయిపోయి వచ్చిందిగా అది. అయిపోయింది. అది కూడా కావాల్సి వస్తున్నారు. ఓహో! మరి ఇంకా పిలుపు రాలా, డేట్స్ చెప్పలా. ఓకే. అట్లా సో చిన్న పెద్ద లేకుండా నేనైతే వచ్చిన అవకాశాన్ని ఏదైనా వదిలిపెట్టే పరిస్థితులు ఉండను. ఫైనాన్షియల్గా ఎలా ఉంది అంటే మీరు ఒక సంస్థకి, ఒక రియల్ ఎస్టేట్ సంస్థకి అధిపతిగా పనిచేశారు. ఆ ఉన్న కాలంలో కాస్త బాగానే సంపాదించుకొని ఉంటారు. సో సినిమాలు అది వదిలి అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్గా పర్వాలేదు. ఫైనాన్షియల్ పర్వాలేదండి, పెద్ద ఇబ్బంది. రెమ్యునరేషన్ విషయంలో ఇప్పుడు ఆర్టిస్ట్గా కూడా ఇక్కడ పర్వాలేదు, సంతృప్తికరంగా ఉన్నాను. నేను మనీ అనేది క్రైటీరియా చూడను. పాత్ర బాగుందంటే కొంచెం ఒక 5,000 10,000 తగ్గడానికి కూడా సిద్ధపడతా. ఎందుకంటే నేను ఎంత తీసుకున్నది మీ ప్రేక్షకులు తెలియదు. నేను 1,00,000 తీసుకున్నా సరే మీరు నమ్మరు, రూపాయలు తీసుకున్నా నమ్మరు. అంటే ఒకప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ రోజుకి 500 తీసుకున్నారు కదా, తక్కువే. కానీ ఇప్పుడు గౌరవంగా ఇస్తున్నారు, గౌరవంగా చూస్తున్నారు. పాత్ర ఒకసారి క్లిక్ అయింది అనుకోండి, వాడేస్తారు అవసరం బట్టి. కాబట్టి డబ్బు ముందుగా మనం మాట్లాడుకుని డబ్బు కోసం మనం వదిలిపెట్టడాలు అసలు చేయను నేను. మరీ అడ్డుగోలు గడితే మేనేజర్కి అది క్లియర్గా చెప్పేస్తారా? మేనేజర్ ఇంకా పెట్టుకోవాలా, ఇచ్చేదే ఇంకా తక్కువ డబ్బులు, మళ్ళీ దాంట్లో మేనేజర్కి ఇస్తాను. మేనేజర్ పెట్టుకోవాలి, నేనే మాట్లాడతాను. మేనేజరు ఏంటంటే వాళ్ళ హోపులో వాళ్ళ లెక్కలో మనం ఎక్కువ ఉంటాం. నేను బయట 50,000 తీసుకుంటే చాలని అనుకుంటే 70,000 చెప్తుంటాడు. ఈ దెబ్బకిళ్ళు వచ్చేవాళ్ళు కూడా పోతారు, సినిమా తీయాలని ఆలోచన మానుకుంటారు. కాబట్టి నేను కొంతకాలం, ఎందుకంటే చిన్న అమౌంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళేమో చిన్న, లేకపోతే ఇన్ని సినిమాలు చేస్తున్నాడు కాదు. నేనంటే రీజనబుల్ ప్రైస్. నేను కొత్తగా వచ్చాను. ఇప్పుడు నాతో నేను పోటీ పడుతున్నాడు కానీ, పోటీ అంటే లేదా నాతో పాటు నేను చేపి ఇంకో వేషన్ చేస్తున్నాడు కానీ, అందరూ 10 నుంచి 15 నుంచి ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. నేను స్వల్పకాలం, తక్కువ కాలం నాది. సో కొంచెం అదృష్టంతో ముందుకు వచ్చాను. సో నాకు ఎక్కువ మంది పరిచయం అవ్వాలి, మేము యజ్ఞమూర్తి గారని, ఆయన సోన్స్ అని, ఇంకా సోన్స్ అని తెలియాల్సిన చాలా మంది ఉన్నారు. సో దానికోసం అని చెప్పి నేను ఎక్కువ విస్తరించడానికి నేను ప్రాధాన్యత ఇస్తున్నా. ఇండస్ట్రీలో చాలా మంది నాకు తెలియదు, తెలుసుకోవాలి. ఇంక నేను ఇంతవరకే రవిరాజ గారి మీద, మన రవితేజ గారి మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం మెడ్రాస్లో. ఇంతవరకు ఆయనతో నేను సినిమా చేయలే. అవునా? రవి అప్పటి నుంచి తెలిసి మేమంతా కలిసి ఒకటే స్ట్రీట్ ఉండేవాళ్ళం. రవితేజ మేము కలిసి మేము ధర్మక్షేత్రం చేసాము. అంటే తెలుసా మీరు అని ఆయనకి గుర్తుపట్టారు? ఈ మధ్య కూడా కలిసి నేను. ఓకే, తెలుసు. మహేష్ కూర్చో రవి అని నేను పిలిస్తే మహేష్ అని పిలిచి అంత చదువుతూ ఉన్నాం. ఓకే. అప్పుడు రవితేజ ఏం లేదు, సీనే లేదు. రవితేజ గారిది అప్పుడు ఏం లేదు, జీరో. అప్పుడు చెప్పాలి జీరో. మాకంటే ఇంకా బెటర్మెంట్లో శ్రీహరి బాగా మంచి పొజిషన్ ఉన్నాడు, కొంచెం పర్వాలేదు. శ్రీహరి, బ్రహ్మాజీకి పర్వాలేదు. వాళ్ళిద్దరు ఒక సింగిల్ రూమ్ ఇచ్చే పరిస్థితి, మాది షేరింగ్ ఇచ్చే పరిస్థితి చెప్పాలంటే. అప్పుడు రవితేజ ఆయన అంతే, అలా కలిసి వచ్చింది. తర్వాత నేను దుబాయ్ శ్రీను చేస్తున్నప్పుడు కలిశాను. తర్వాత కృష్ణ రిలీజ్ అయినప్పుడు ఫోన్లో మాట్లాడాను. నేను రియల్ ఎస్టేట్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ వచ్చాడు రవితేజ గారు. నేను రియల్ ఎస్టేట్ ఎండీగా ఒక చిన్న సంవత్సరం అయిన సందర్భంగా పెద్ద కార్యక్రమం పెడితే గెస్ట్లుగా వీళ్ళందరూ వచ్చారు. రవితేజ, శివాజీ వచ్చాను. అప్పుడే ఆయనకి సింధూరం రిలీజ్ అయింది. ఆయన స్టేజ్ మీద వస్తే జనాలు హాయ్ రే హాయ్ అని పాడారు, చాలా సంతోషపడ్డాడు. అది అంత దగ్గర బాగా క్లోజ్. ఇప్పుడున్న ఆర్టిస్టులు అందరికంటే ఎక్కువ క్లోజ్ నాకు రవితేజ. ఆ రోజుల్లో పేరు పెట్టి పిలిచేంత చదువుతూ ఉన్నాం. బట్ ఆయనతో నేను సినిమా చేయలేదు. మొన్న ఈగిల్ సినిమా షూటింగ్ నేను కలిసా. నా కోసం ఎంత దూరం ఎందుకు వచ్చాం మహేష్ ఆయన? మరి ఎక్కడికి వస్తాం మనం? అందరు సినిమా చేస్తున్నాను, మీ సినిమా చేయట్లేదు నేను అంటే. చేద్దాం మహేష్, నువ్వు నా కోసం రామాకు, నీకు మా మేనేజర్ ప్రోగ్రామ్ చెప్తాడు, ఓకేనా? పిల్లలు ఏం చేస్తున్నారు, ఫ్యామిలీ రిసోర్సెస్ ఏంటి, అంత డీటెయిల్గా మాట్లాడి కొంచెం మంచి ఛాయ్ తాగి నా నెంబర్ వాళ్ళ అసిస్టెంట్ తీసుకోమని చెప్పి, ఇది మేనేజర్కి ఇమ్మని చెప్పి, ఆ మేనేజర్ మళ్ళీ నాకు ఫోన్ చేసి సార్ చెప్పారంటే నేను చెప్తాను మీకు, అంత
సీరియస్గానే రవితేజ గారు ప్లాన్ చేస్తున్నాడు. జస్ట్ ఆయన కూడా చేయబోతాం. ఓకే. మల్లేరు గోపిచంద్ గారి సినిమా ఒకటి రవితేజ గారితో ఉంది, మళ్ళీ ఏదో ఆగిపోతుందని చెప్పి వార్తలు ఆగింది వస్తున్నాయి. అని అన్నారు కానీ అంటే బడ్జెట్ పరంగా ఏదో కొంచెం వర్కౌట్ కాదని, ఏదో అది భారీ బడ్జెట్ అంట కదా. అవునట. నేను వింటమే, నాకు తెలియదు వాస్తవం. 100 అంటున్నారు, 150 కోట్లు అంటున్నారు, 100 కోట్లు 150 కోట్లు అంటే అలాంటి స్పాన్ ఉన్నటువంటి. అది ఇటు మల్లేరు గోపిచంద్ గారితో మొన్న వీరసమారెడ్డి చేశాగా, ఆయన కూడా బాగా నచ్చాను నేను. ఓకే. నచ్చాను. నేను మొన్న ఆడ ఆఫీస్కి సరదాగా వెళ్తే ఆయన ఏమో, మీరు ఎందుకు వచ్చారు సార్, మీరేంటి సార్, మీరు నాకు వస్తుంది అనుకోవటం మీరు రావడం ఏంటి సార్ అని ఆయన. అంటే నేను కూడా ఎందుకు వచ్చారంటే నేను ఇబ్బంది పడాలి, కంగారు పడ్డా. అంటే అంత గౌరవం. అసలు నేను వేషం కోసం వస్తానని ఆయన ఊహించలా. అదే నేను లేదు సార్, నేను వేరే సినిమా పని మీద వచ్చాను ఇక్కడికి. వెళ్తుండగా మన ఆఫీసర్ని చూసి కింద వాచ్మెన్ అడిగా, డైరెక్టర్ గారు ఉన్నారా అంటే ఉన్నారన్నారు. మర్యాదపూర్వకంగా కలవడం వచ్చేసారంటే, ఆయన నన్ను కలవటం ఏంటి సార్ మీరు ఆల్రెడీ మేము అనుకున్న ఆ వేషం ఉందని అన్నారని నాకు తెలిసింది కూడా. ఓకే. అట్లాగా ఆయన ఆ గౌరవం దక్కించుకున్నాం. ఆ ఒక 2 రోజులు ఆ సీన్ చేసి, ఓకే. నెక్స్ట్ మరో మంచి వేషం నన్ను కాస్త మళ్ళీ నలుగురు తీసుకెళ్ళేది రజాకార్ అని, అదొక మంచి వేషం అండి. ఓకే. దాంట్లో రజాకారులు ఏం చేశారు మీరు? రజాకార్లో చాకలైలమ్మ అనే హిస్టారికల్ క్యారెక్టర్ ఒకటి ఉంది. అవును. ఆవిడ ఇంద్రజ చేసింది. ఆవిడని హింసపెట్టే దేశముఖ్ పాత్ర నేను చేశాను. దేశ్ముఖ్ క్యారెక్టర్. దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి అని, ఆనాటి దొర, అదేలే దుర్మార్గపు దొర. అప్పుడు అందరూ అంతా దేశముఖులంతా దుర్మార్గులే ఆ కాలంలో. అట్లా ఈ కాసిం రజ్వీని అడ్డు పెట్టుకుని వాళ్ళ ప్రాపర్టీస్ని దోచేయటం, ఆవిడ సపోర్ట్ చేసిన హీరోచితమైన క్యారెక్టర్స్ని, హీరోచితమైన క్యారెక్టర్స్ని నేను హింస పెట్టించటం. ఓకే. ఆ కురియాలిటీ ఉన్న క్యారెక్టర్ అది మంచిది. 3-4 సీన్స్లో ఉంటాం. అది రిలీజ్ దగ్గరకు వస్తుంది. రిలీజ్ దగ్గరికి వస్తుందండి. అదొక వెరీ టిపికల్ రోలు. గెటప్ సినిమా కనుక ఆడితే మీకు మళ్ళీ మంచి పేరు వస్తుంది. మా ఎపిసోడ్ ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే. చాకలైలమ్మ అండ్ వర్సెస్ రాపాక రామచంద్రారెడ్డి ఎపిసోడ్ బాగుంది. అదే ఆ సినిమా ఒకటి వెరైటీ సినిమా. వెన్నెల కిషోర్ గారిది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, అది టోటల్ డిఫరెంట్ సినిమా. ఎందుకంటే శ్రీకాకుళం యాస్తోటి సినిమాలు మనకు రాలా. ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్. పూర్తి స్థాయిలో యాస్తోటి నడిచే సినిమా ఇది. అన్ని పాత్రలు రమారమి అట్లా మాడతాయి. ఓకే. కొంచెం దానికోసం హోంవర్క్ కూడా చేయాల్సి వచ్చి ఉంటుంది. నేను యాస నాకు కొంచెం పరిచయం అండి. అవునా? ఎందుకంటే నేను వైజాగ్లో 10 years 7-8 years ఉన్నా. మెడ్రాస్ వెళ్ళక ముందు 90s బిఫోర్ జాబ్ చేసేవాడిని. మా గురుగారు ఎస్కే మిశ్రో గారు. ఎవరు? మిశ్రో గారు మా గురువు గారు. నేను చనిపోయిన వైజాగ్ ప్రసాద్ గారు మేమంతా కలిసి స్టేజ్ చేసిన నాటకాలు. సో అప్పుడు నాకు శ్రీకాకుళం యాస బాగా పరిచయం. అది ఇప్పటికి పనికి వచ్చింది. అది చూడండి, కనెక్షన్స్ ఉంటాయి. అట్లాగూ వచ్చింది. వెన్నెల కిషోర్ కాంబినేషన్లో బాగా. సో ఇప్పుడు మీ ఆకలి కొంచెం తీరుతా ఉంది వేషాలతోటి. అవునవును. దాంట్లో ఆ యాస చెబుతాం మీకు. ఓంప్రకాష్ కొడుకు పేరు ఓంప్రకాష్. ఒరే ఓమో, నువ్వు ఆలోచించి బాగా అలసిపోనావు, హంబల్ కనుక ఇంటికి తాగుతావు ఏంట్రా, ఇలాగా స్లాంగ్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ ఆర్టిస్టులో శ్రీకాకుళం చేసే తెలిసిన వాళ్ళు తక్కువేమో అనుకుంటాను నేను. ఇప్పుడు ఆర్టిస్టులు అందరికీ ఆ స్లాంగ్ గురించి తక్కువ పరిచయం అనిపిస్తుంది. బట్ నా మంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి తప్పితే, పక్క నుంచి వచ్చిన వాళ్ళకి తప్పితే, వైజాగ్ బేసిన వాళ్ళకి తెలుస్తుంది అనుకోండి. ఇటు కోస్టల్ ఆంధ్ర వాళ్ళకి, నాటకాలు అయిన వాళ్ళకి తెలుస్తుంది. నాటకాల బ్యాక్గ్రౌండ్ అయిన వాళ్ళకి ఆ స్లాంగ్ గురించి తక్కువ పరిచయం అవుతుంది. సో అక్కడ నాకు మంచి పేరు, బాగా చేస్తున్నాను ఫీలింగ్. డైరెక్టర్ గారు స్కోర్ చేస్తాను. ఎందుకంటే డైరెక్టర్ గారు అయితే మీరు చేస్తున్న నాకు కళ్ళం నీళ్ళు వస్తున్నాయి సార్, అంటే దీనికి కళ్ళం నీళ్ళు వచ్చినాయి ఇందాడా అన్నాడు. మామూలు సీనే కాదు, దాంట్లో ఏముందంటే లేదు మీరు భారీ తల మీద ముట్టుతారు, ముట్టుకేసారు అంటే ఆ సీన్ చెప్పాలి, చెప్తే బాగోదేమో కానీ తింటావేంట్రా తల్లి అడిగితే వద్దంటాడు, ఆకలేదు గీలేదు అంటాడు. లవర్ పిలిస్తే పరిగెత్తుకెళ్తాడు. ఓకే, ఇదేంటిడు మనం తింటావేంటాడు అనేసినాడు, ఆ గుంట పిలిస్తేనే లగెత్తుకెళ్ళిపోతున్నాడు అంటది ఆవిడ. అంతేనే ఏరి ముఖమా, ముందు వచ్చిన పాల పని కంటే వెనకొచ్చిన పెప్పనికే సలుపు ఎక్కువ.
ఇది చేసినప్పుడు మొట్టిగా వేయటం సామెత ఇందులో వాళ్ళు సామెతలు కూడా వాడారు. బాగా రాశాడు. అద్భుతం. అది చెప్తున్నాగా మీకు ఒక డిఫరెంట్ మూవీ అవుతుందండి. ఓకే. ఆయన మంచి రైటర్ మోహన్ గారని ఇండస్ట్రీలో 20 yearsగా ఉన్నారు. మన చిరంజీవి గారి సినిమా కూడా ఆయన డైలాగ్ వర్షన్ రాసి ఇచ్చారు. ఈవి గారి సినిమాలు వర్క్ చేశారు. ఓకే. రాజశేఖర్ గారి సినిమాలు పనిచేశారు. ఈవి గారి సినిమాలు చేశాడు ఆయన చేశాడు మోహన్ గారు. అయితే నాకు తెలిసే ఉంటది అయితే రైటర్ మోహన్. అట్లా రాజశేఖర్ గారు కాంపౌండ్ రైటర్గా కూడా పేరు ఆయనకి, మన హీరో రాజశేఖర్ గారు. ఓకే. అట్లాగా ఆ సినిమాలో నాకు అదృష్టం వరించింది. ఎందుకంటే వెన్నెల కిషోర్ గారు హైట్ ఉంటాం, నేను సూటబిలిటీ అనే తగ్గట్టుగా ఆయన తగ్గట్టుగానే రంగస్థానంలో ఉన్న ఇన్నోసెంట్ లుక్, ఆ లాగు గీగు సరిపోతాడని నమ్మకం ఇచ్చారు. నాకు పాత్ర చెప్పంగానే ఇన్స్పైర్ అయిపోయాను. ఓకే. ఖచ్చితంగా చేయాలి. జాంబిరెడ్డికి అలాగ నేను థ్రిల్ అయ్యాను. మళ్ళీ ఈ సినిమాకి అంత థ్రిల్లింగ్ వచ్చింది. టిపికల్ రోల్ కదా, అదే టిపికల్ రోల్, స్లాంగ్ ఒకటి అట్లాగూ. ఇంకా మీరు అంటే మీరు ఏమన్నా చెయ్యాల్సింది అంటే చూస్తూ ఉంటారు మీరు, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాకు కూడా పడితే బాగుంటుంది అని చెప్పేసి అనిపించిన అంటే అలాగా అనిపించేది ఉండదు కదండి. ఇంకా పౌరాణిక పాత్రలో కొన్ని చేస్తే బాగుంటుంది. పౌరాణిక పాత్ర సినిమాలు తీయాలి కదా మనం, తీయాలిగా. ఇది ఆ కాలం కాదు, వస్తే ఎప్పుడో దశాబ్దాలు 2 దశాబ్దాలకు వస్తుంది నమ్మకం అయితే ఉంది. అదే ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి పాత్రలు. ఇదే అని ఇంకా ఆ స్థాయికి చేరలే నేను. అంటే ఇప్పుడు ఇందాక కోట గారి గురించి మాట్లాడుకున్నాం, అట్లా ఎవరన్నా ఉండరు మనం కూడా ఆ స్థాయికి చేరుకోవాలి అనే. కోట గారు లాంటి ఆర్టిస్ట్ అవ్వాలనేది ఉందండి ఆల్రౌండర్గా. ఓకే. అంత గొప్ప మీద తెచ్చుకోవాలనేది తాపత్రయం ఉంది. ఆయన మామూలు యాక్టర్ కాడు. అవును. కోట గారి లాగా చేయటం అంటేనే గొప్ప విశేషం. అది ఒక చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీ ఒక వరం. అది వరం. ఈ సినిమాలోనే ఈ డైరెక్టరే నన్ను సందర్భంలో, అంతకుముందు 2 అన్నారు, మా ఎస్ రంగారావు, మీరు సార్ నాకు ఎస్ రంగారావు చూసినట్టు ఉంది అంటే, ఆ తుండిట పట్టుకుని నిలబడి ఉంటాం, ఆ యాంగిల్లో రంగారావు కూడా నిలబడి పెట్ట ఉంటుంది, ఆ పట్టపై చేసుకుని నిలబడి ఉంటాడు అంటే, నేను ఆయనలాగా చేయాలని ప్రయత్నం చేయను సార్. నేను ఆ తుండుని నలుపుతా